తెలంగాణ ప్రభుత్వం ముందు భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. इससे चर्चा कर रहा है। मैं ओपन डायलॉग कर रहा हूं, किसी को छुपा के किसी को जो पर्सनल कोई बात नहीं, इट्स ओपन डायलॉग। तो जो गृह मंत्री से जो चर्चा हुआ साफ साफ मैं दिखा है, क्योंकि इसमें कोई वो मंत्री जी और किसी का कोई अलग अलग इरादा कुछ नहीं है। कोई आम आदमी के हाथ में हथियार नहीं रहना है। हथियार से चलाने के लिए कोशिश किए तो केंद्र सरकार ने उसके ऊपर कानून लागू करेंगे। मेरा भी वही राय है, किसी के हाथ में हथियार रहने से अपना डेमोक्रेटिक सिस्टम इज नॉट गोइंग टू अलाउ यू टू टेक वेपन एंड डूइंग समथिंग। From the print, sir, Deepika from the print, ఈ 125 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని what treatment are we going to give them, sir? Will they be sent to Chhattisgarh or our police will deal with them according to the process? Definitely we will see, we will examine what is their interest. We don't know. They wanted to stay in Telangana, they wanted to go Chhattisgarh. If they wanted to go Chhattisgarh, we will initiate a dialogue with the Chhattisgarh government. Otherwise, if they wanted to settle here, definitely we will examine with proper approach. దేవుడి లాంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళపైన సీఎం గారు మార్చి 31 అనేది కట్ ఆఫ్ చాలా షార్ట్ గా ఉంది. దీన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పి సెంట్రల్ హోమ్ మినిస్టర్ కోరడం జరిగింది. అంటే చర్చలు జరిపారు. అట్లాంటిది ఏం చర్చలు జరగలేదు. వారు పెట్టిన అంశాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. అదే మీరు మీడియా మిత్రులు అమిత్ షా గారిని అడిగితే ఏమైనా సమాధానం కోరుతుండొచ్చు. సార్ దేవ్జీ లాంటి వాళ్ళు ఆ ప్రత్యక్ష రాజకీయాలకు వస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? మీరు ఇప్పుడు జనజీవన సంస్థలోకి రమ్మని చెప్పి స్టేట్మెంట్ చేశారు. వాళ్ళు వస్తే వాళ్ళ పైన నిఘా ఉండదా? వాళ్ళ జీవన విధానాన్ని నిర్ణయించుకునే అధికారము హక్కు వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ప్రజా జీవితంలో ప్రత్యక్ష రాజకీయాలకు వస్తారా లేకపోతే కుటుంబ సభ్యులతో శాంతియుతంగా గడుపుతారా అనేది వాళ్ళ యొక్క స్వేచ్ఛ. దాంట్లో ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదు. వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి వాళ్ళు వ్యవహరించవచ్చు. మేము ఎవరిని రాజకీయాలకు ప్రజా సమస్యల్ని పరిష్కరించమని చెప్తున్నాం. రాజకీయ పార్టీలకు వస్తారా రాదా అనేది వాళ్ళ అభిష్టం మేరకు తీసుకునే నిర్ణయము. ఎవరైనా ఇప్పుడు సీతక్క ఉన్నారు, రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు, అట్లానే చాలా మంది సానుభూతి పరులు గతంలో పనిచేసిన వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చారు, ప్రజాప్రతినిధులు అయ్యిండ్రు. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను కలుస్తున్నారు. కొంతకాలం వాళ్ళని ఆ ఆనందాన్ని ఆ స్వేచ్ఛను ఆస్వాదించని అని ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆలోచన మేరకు నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఎప్పుడు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు. వారిని కలిసి వాళ్ళ ఆసక్తిని వ్యక్తపరచవచ్చు. ఇతర రాజకీయ పార్టీలలో కూడా చేరడానికి అవకాశం ఉంది. వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళు చేరొచ్చు. मुख्यमंत्री जी, कई ऐसे लोग हैं जिन्होंने अपने परिजन खोए हैं इन बंदूकों से। आप उनको क्या कहना चाहेंगे, उनसे क्या अपील करेंगे? क्योंकि उनके अंदर कहीं ना कहीं वो टीस तो है कि इनकी वजह से जो है उन्होंने अपने परिजन खोए, चाहे वो ऑफिसर हो या फिर कोई और। सही है, मैं भी यही कहना चाहता हूँ, आगे नहीं होना है। जो हुआ है हुआ है। आजादी के लिए हम लोग बहुत लोग लड़े हुए, मरे हुए, शहीद हुए। इसमें भी नक्सलवादी और आम जनता के बीच में जो लड़ाई हुआ है उसमें बहुत सारे लोग जान खो चुका है। मगर जो जान खो चुका है, आगे भी ऐसी कार्यक्रम हम लागू नहीं कर सकते। इसीलिए हम जो बोल रहे हैं, जो तकलीफ उठाए, आगे किसी ने वो ऐसे तकलीफ नहीं उठाना है। तो इसीलिए हम जो भी इफेक्टेड है डिपार्टमेंट के ऑफिसर्स, उनके परिवार को हम रिहेबिलिटेशन किए, गवर्नमेंट एम्प्लॉयमेंट दिए, बहुत सारे दिए। इसीलिए इधर ना उधर किसी का जान लेने का हक किसी को नहीं है, ना अधिकारियों का, ना आम जनता का, ना नक्सलाइट का। इसीलिए हम लोग एक रास्ता दिखा रहे हैं। महात्मा गांधी जी जो शांति रास्ता दिखाए, वो रास्ता में सब चलने के लिए हम लोग इसीलिए आज हम लोग ऐलान किए। पत्रकारों से भी मेरा गुजारिश है कि सब लोगों को मोटिवेट करो। यू हैव ए बिग रोल टू प्ले हियर. वंस द मीडिया इज रेडी टू टेक दैट चैलेंज और टेक दैट रेस्पॉन्सिबिलिटी, वी कैन डू मिरेकल्स इन तेलंगाना. So all I need is your support. I'm requesting my media friends, please do something for our country. We need development. We need welfare. We need to challenge developed countries. For that,
We need peace, not weapons. We have seen many results in the LTT or any other organization. They have ended up with their life with sad. So I don't want to mention anything, but I would say they have to understand with weapon we are not going to reach our goal. With Shanti, we can reach anything, we can achieve anything. Mahatma Gandhi has shown the way. That is our way forward. I would request all Naxalites who are in underground, including Ganpati ji and everyone, please do come. Join with us. Surrender your weapons. Telangana state government and government of India is there to look after your issues, to resolve common man issues. సార్ రేవంత్ రెడ్డి గారు సార్ రేవంత్ రెడ్డి గారు ఏమనో నమ్మకం విశ్వాసమే. ఈ ప్రభుత్వంకి మేము లొంగిపోతే మాకు రక్షణ ఉంటుందని భావించినప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు. మహారాష్ట్రలో కూడా ఫడ్నవీస్ సమక్షంలో కొంతమంది సరెండర్ అవ్వడం జరిగింది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం మధ్యలో పోటీ కాదు, ఇది ప్రజలకు మేలు జరగడానికి నక్సలైట్ల తరఫున ప్రభుత్వం తరఫున ఒక సమన్వయం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా అది మంచిదే. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు. ధన్యవాదాలు. సార్ రేవంత్ రెడ్డి గారు సార్ ఒక నిమిషం సార్. మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగిపోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గణపతి సరెండర్ అయితే పూర్తి భద్రత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గణపతితో పాటు మిగిలిన 7గురు కూడా లొంగిపోవాలని కోరారు. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. వారితో పాటు మావోయిస్టు పార్టీలోని కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్స్ PLGA-కు చెందిన బెటాలియన్ లొంగిపోయింది. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం ప్రభుత్వం ఎదుట సరెండర్ అయింది. శాంతి మార్గాల్లోనే మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం సాధించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాంతియుత వాతావరణంలోనే సమస్యలకు పరిష్కారం దక్కుతుందని సీఎం తెలిపారు. మావోయిస్టులు లొంగిబాట్లకు కృషి చేసిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంకా అజ్ఞానంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టుల ఆర్థిక ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో హింసకు తావులేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎవరైనా ఆయుధాలు చేత పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ముప్పాలపు లక్ష్మణరావు గారు అలియాస్ గణపతి గారితో సహా, ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య గారి తర్వాత నక్సలిజంలో అంత గుర్తింపు ప్రజల యొక్క గుర్తింపు ఉన్న వ్యక్తి గణపతి గారు. 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని మా అధికారులు నాకు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యానికి, వారి ప్రాణానికి వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ గాని, స్టేట్ కమిటీ గాని వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లకు నా సూచన, విజ్ఞప్తి, నా పిలుపు ఒక్కటే. మనమందరం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా మీతో చర్చించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆయుధాలతో సహా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు మీరు సరెండర్ అవుతే అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ బాగోగులను చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేసిన, అమిత్ షా గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఇచ్చిందో, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో, నివసించడానికి ఇంటి